శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ రమణ సద్గురు దేవాయ నమః. నిన్న మనం గురు ఉపదేశ రత్నమాలలో శుద్ధ మౌనం గురించి చాలా వివరంగా చక్కగా చెప్పుకున్నాము. దానిలో ఆఖరిలో ధర్మార్థ కామ మోక్షాల గురించి కూడా అద్భుతమైనటువంటి వివరణ వచ్చిందమ్మా. అంచేత ధర్మ అర్థ కామ మోక్షాల్లో అసత్తు అయినటువంటి ఈ పురుషార్థాలన్నీ కూడా అసత్యాలే. వాటిని గురించి సకల ఆలోచనని కూడా పూర్తిగా విడిచిపెట్టి పరమాత్మ స్వరూప ధ్యానంలో ఉండే మౌనాన్ని ఆచరించాలి. ధర్మార్థ కామ మోక్షాలు కూడా ఎప్పుడూ నేను అన్నవాడు ఉన్నప్పుడే వాడికి చెందుతాయి అవన్నీ. ఈ నేనెవరా అని చూస్తే వాడు లేనివాడే కాబట్టి అవన్నీ కూడా అసత్యంలోనివే అని గ్రహించిన తర్వాత వాటిని విడిచి పరమాత్మ స్వరూప ధ్యానంలోనే మౌనంగా ఉండాలి అని చెప్పుకున్నాము. తర్వాత ఈరోజు పరాభక్తిని గురించి చెప్పుకుంటున్నాం. పరాభక్తి అంటే భగవంతునికి తనను తాను సంపూర్ణంగా సమర్పించుకున్న శ్రేష్ఠ స్థితి. అక్కడ ప్రార్థించడానికి, కష్టాలు విన్నవించుకోవడానికి కొంచెమైనా ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయనకి శరణాగతి చెందిన తరువాత ఇక ఇది కావాలి, అది కావాలి, ఈ కష్టం, ఆ సుఖం అని చెప్పడానికి అవసరం ఏముంటుంది? అన్నిటికీ నీ మంచి చెడ్లకు అన్నిటికీ నువ్వు శరణాగతి పొందేసావు కదా, అక్కడ చెప్పుకోవడానికి అవసరం ఉండదు. అది శరణాగతి. ఇది సంపూర్ణ శరణాగతి యొక్క తత్వం. శరణాగతి అంటే అది, అలాంటి సంపూర్ణ శరణాగతి చెందాలి. అలాగే మరి కష్టాల్లో ఉన్న వాళ్ళు కూడా భగవంతుడికి శరణాగతి చెందుతారు. అలాగే బలహీనుడు బలవంతుడికి శరణాగతి చెందుతారు. ధనహీనుడు ధనవంతుడికి శరణాగతి చెందుతారు. దాన్ని శరణాగతి అంటారు. కానీ ఆ శరణాగతి కాదు, ఇది సంపూర్ణ శరణాగతి. ఇక తన్ను పూర్తిగా ఆ పరమతత్వానికి, ఆ పరమాత్మకి అంకితం చేసుకోవడం. అరుణాచల్ నవమణిమాలలో 7వ పద్య భావాన్ని చక్కగా దీని గురించే చెప్పారు. భగవద్ అనుగ్రహానికి పాత్రమై పూర్ణ ఆనంద స్థితిలో నుండి ప్రకాశించే హృదయంలో మానసిక వ్యధలు తలెత్తవసల. అవి దేహాత్మ బుద్ధికి గుర్తులు. దేహాత్మ బుద్ధి అవిద్యా రూపము కదా. ఎవరైతే భగవత్ అనుగ్రహానికి ఎవరైతే పూర్ణ శరణాగతి పొంది మంచి చెడ్డలు, తప్పు ఒప్పులు, కష్ట సుఖాలు ఇవి అన్నీ కూడా పరమాత్మవి, పరమాత్మకి చెందినవి. ఇదేవి నేను కాదు, నాది కాదు, ఒక్క పరమాత్ముడే నావాడు, నేను పరమాత్మ వాడను అని ఉండడం పరిపూర్ణ శరణాగతి. ఆ శరణాగతిలో ఇక ఆనందమే ఉంటుంది, భయభ్రాంతులు ఉండవు. ఆ హృదయంలో మానసిక వ్యధలే తల ఎత్తవు. ఎందుకంటే ఏవి నన్ను బాధించాయో, ఏది నన్ను మోహ పెట్టాయో అవేవి కూడా దానికి చెందిన ఏ బాధ్యత, ఏ బరువు, ఏ బంధము నాది అని నేను అనుకోకుండా ఆధారమైన పరమాత్మకి శరణాగతి పొంది ఉన్నాను. అందుచేత ఆ బరువు బాధ్యతల పనంతా ఆ పరమాత్ముడికి చెందిందే తప్ప నాకు చెందింది కాదు అన్న దృఢ నిశ్చయంతో ఉన్నప్పుడు ఇక మానసిక వ్యాధులు కూడా తల ఎత్తవు. భయపడింది ఒక బిడ్డ, భయపడి పరిగెత్తుకొచ్చేసింది అమ్మా అమ్మ అంటూ. వచ్చి అమ్మ ఒడిలోకి చేరిన తరువాత ఇంకా భయపడుతుందా? ఎప్పుడైతే అమ్మ ఒడిలోకి చేరిందో అప్పుడు దానికి నిర్భయ స్థితి వచ్చేస్తుంది. ఎందుకంటే నేను దేన్ని గురించి భయపడ్డానో దాని సంగతి అమ్మ చూసుకుంటుంది అన్న భావన స్థిరపడిన తర్వాత మరి ఆ బిడ్డకి ఇంకా భయం ఎట్లా ఉండదో, ఆ అనంతమైన భగవంతుని అనుగ్రహానికి అంకితమైన వారు వారికి మానసిక వ్యధలు తల ఎత్తవు. అవి దేహాత్మ బుద్ధి, అవి తల ఎత్తుతున్నాయంటే నీకు దేహాత్మ బుద్ధి ఉంది అనడానికి గుర్తు. మనం చూసుకోవాలి. ఈ భయాలు, ఈ బాధలు, ఏమో అలాగా ఇలాగా ఏమవుతుందో ఏమిటో అని కంగారులు, ఆ భయాలకి దేవుడా రక్షించు అనేటువంటి ప్రార్థనలు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే దేహాత్మ బుద్ధి ఉన్న వారికి అది జరుగుతాయి. ఈ దేహాత్మ బుద్ధి అవిద్యా రూపం కదా. అజ్ఞానం వల్ల, తాను దేహం కాకపోయినా దేహం తాననుకున్న అజ్ఞానం వల్ల ఇవన్నీ కలుగుతున్నాయి. అందుచేత ఇటువంటి భావాలు ఎవరికి కలిగినా సరే, మానసిక వ్యధలు కలిగినా సరే, శారీరక వ్యధలు కలిగినా సరే, ఇవేవి కూడా ఏమాత్రము వాటికి బెదరక, భయపడక, పొంగక,
కుంగక ఆ అఖండ శక్తికి శరణాగతి పొందినవాడు నిశ్చింతగా ఉంటాడు. అటువంటి నిశ్చింత నీకు ఈ దేహం నేనని జీవించిన జీవితంలో, ఇప్పుడు దేహం ఉన్నప్పుడు కూడా జీవిస్తూ ఉన్నా ఈ దేహ సంబంధమైన దేని పట్ల కూడా అటువంటి వ్యధలు లేకపోతే నీవు పరమాత్మ యొక్క రక్షణ వలయంలో సుస్థిరంగా ఉండి ఆ సుస్థితిని పొందామని అర్థం. అలా కాకుండా ఏ కొంచెము పొడ చూపినా ఇంకా దేహాత్మ భావన వదలలేదు అని అర్థం అంటున్నారు ఇక్కడ. ఇక ఇతరమైన తలపులు ఉన్నంత కాలము కూడా మనసుతో చేసే దైవ ధ్యానం కూడా జరుగుతూ ఉంటుంది. ఇతరమైన తలంపులు ఉన్నంతసేపు మనసుతో చేసే దైవ ధ్యానంగా జరుగుతూ ఉంటుంది. మనసులో తలంపులు ఉంటాయి, ఆ తలంపులు మనల్ని చిరాకు పెడతాయి, నచ్చని తలంపులు అయి ఉంటాయి, అక్కర్లేని విషయాలు అయి ఉంటాయి. కానీ మనసు అవన్నీ చూపిస్తూ ఉంటుంది మనకి ఆలోచనల రూపంలో. అప్పుడు మనం ఇవన్నీ ఎందుకులే, దైవాన్ని మంత్రమో జపమో ధ్యానమో చేసుకోవచ్చు అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇతరమైన తలంపులు మనసులో ఉంటూ ఉంటాయో అటువంటి మనసుతో చేసే దైవ ధ్యానం కూడా జరుగుతూనే ఉంటుంది. గాని పరాభక్తి అయిన ఆత్మ సమర్పణలో ఇక ఇతర ఆలోచనలు నశించిపోవడం చేత ఆ దైవ చింతన కూడా ఉండదు, ఇంకా నిశ్చింతే. ఎందుకంటే ఏవో భయపెట్టేవి బాధ పెట్టేవి ఉన్నాయి గనక దైవ చింత అనే రక్షణని మనం పట్టుకుంటున్నాం. అవేవీ లేనుకో నిశ్చింతే, నీ నిశ్చింతే నీకు దైవ రక్షణ. అదే సత్యమైన బ్రహ్మధ్యానము. నీ నిశ్చింతే, నువ్వు నిశ్చింతగా ఉన్నావంటే అఖండమైన పరమాత్మ యొక్క రక్షణలో ఉన్నావని. అంతే. ఇంకా ప్రత్యేకించి ధ్యానాలు చేయడం, జపాలు చేయడం, కాసేపు ఏదో స్తోత్రం చేసో మనసుని విషయాల మీదకి వెళ్ళనివ్వకుండా వస్తున్న ఆలోచనలు చిరాకు పెడుతూ ఉంటే దాని నుంచి తప్పించుకోవడానికి దేవుణ్ణి పట్టుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. దేహాత్మ బుద్ధి ఉన్నంతసేపు, మనసులో ఆలోచన తిరుగుతున్నంతసేపు. ఎప్పుడైతే మనస్సులో ఇతర ఆలోచనలన్నీ తొలగిపోతుంటే ఇక దైవ చింతనతో కూడా అవసరం లేదు. నిశ్చింతే దైవ చింతన. అదే సత్యమైన బ్రహ్మ ధ్యానము అవుతుంది. లేచేటటువంటి తలంపులన్నీ నశించిన తరువాత ఊరక ఉండే స్థితి కూడా ఒక తలంపేనని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండమ్మా. మనలో నుంచి తలంపులు లేస్తూ ఉంటాయి కదూ. లేవడం అంటే ఏంటో లేవడం కాదు, కదిలి అలా వెళ్ళిపోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఆ వస్తూ ఉన్న తలంపులన్నీ పూర్తిగా నశించిపోయిన తరువాతనే ఊరక ఉండే స్థితి వస్తుంది. ఊరక ఉండు, ఉన్నట్టుండు, అది నువ్వయ్యుండు అని చెప్తారు కదా గురువులు మనకి. మన తలంపులన్నీ ఎంత పల్చబడుతూ ఉన్నప్పుడు మనం ఊరక ఉండడానికి ప్రయత్నం చేస్తే కొంతసేపైనా ఊరక ఉండగలుగుతాం. అలా ఊరక ఉండగా ఏం జరుగుతోంది? ఆ ఊరక ఉండే స్థితి కూడా ఒక తలంపే. ఏం లేదు, నేనున్నానంతే. ఏం లేదు ఉన్నా అది పోయేదే, నేను ఉన్నానంతే అని కదా. ఇప్పుడు మనం ఏమన్నా మరి మీరు కూడా అదే చేస్తున్నారో లేదో, ఆ సాధనే కదా ఇప్పుడు అంతిమంగా మనం చేయవలసిన సాధన. ఆ సాధన కంటే మనం చేస్తూ ఉంటే అది కూడా ఒక తలంపే అంటున్నాయి మన శాస్త్రాలు. అయితే పూర్ణస్థితి అయినా ఉన్నాను అనే భావము ఎటువంటి మరుపు లేని స్థితిలో ప్రకాశించుట చేత అట్లు చెప్పబడిందని గ్రహించాలి. అది నాశనము లేని నిజమైన ప్రజ్ఞ. అంచేత ఉన్నాను అన్న నీ స్వస్థితి సదా ఉన్నది, అదే నేను అన్నది గనక నీకు స్థిరపడిపోతే ఇక ఊరక ఉండవలసిన పని కూడా లేదు. ఇప్పుడైతే మనం ఊరక ఉండడానికి మాటిమాటికి ప్రయత్నం చెయ్యాలి. అవన్నీ వస్తున్నాయి వెళ్తున్నాయి, నేను అలాగే ఉన్నాను, అవేవి నేను కాను అని ఉంటూ ఉంటాం ఈ స్థితిలో. దీన్నే నిజమైన స్వస్థితిలో ఉండి చేసేటువంటి ధ్యానము అని కూడా చెప్తాం. చెయ్యాలి కూడా అదే. కానీ చేయగా అది కూడా ఒక తలంపే. ఆ పని మాత్రం ఎందుకు? అలా అనకుండా అనుకోకపోతే నువ్వు లేవా అని ఇక అక్కడికి ఆ తలంపు కూడా పోవాలి. అది పోయినప్పుడు మరుపేలేని స్థితి అయిపోవాలి. అప్పుడు
అవి నాశనము లేని నిజమైన ప్రజ్ఞ అని గుర్తించాలి. ఇది కొంచెం కష్టం, కొంచెం చాలా కష్టం అని మనం చేస్తున్న ప్రయత్నంలో మరి చాలా దగ్గరికి వచ్చే 1-2 స్టెప్పులు మాత్రమే దూరం ఉంది. ఇప్పుడు మనం చేస్తుంది ఏమిటంటే కాసేపు ఏమైనా ఆలోచనలు అవి వస్తుంటే వాటి నుంచి తప్పించుకోవడానికి ప్రార్థనో, లేకపోతే ఏ స్తోత్రమో, ఏ పారాయణో, లేకపోతే ఏ జపమో చేసుకుంటూ కాసేపు దాని నుంచి తప్పించుకుంటూ ఉండడం ఒక స్థితి. ఆ తర్వాత ఇవన్నీ గతాలన్నీ భవిష్యత్తులన్నీ వచ్చిపోతున్నాయి, నేను అలాగే ఉన్నాను, నేను ప్రకాశిస్తూ ఉన్నాను ప్రకాశిస్తూ ఉన్నాను అనుకుంటూ ఆ ఉన్నాను అన్న దానితో ఉండడం తర్వాత స్థితి. ఆ తర్వాత ఇప్పుడు దాన్ని కూడా వదిలే అంటున్నారు. ఉన్నాను అని, ప్రకాశిస్తూ ఉన్నాను అని అనుకోవలసిన పని కూడా లేకుండా ఉన్న స్థితిలో స్థిరమైపోవాలి. ఆ స్థిరమైపోయినటువంటి అదే అచ్యుతమైన నిజ ప్రజ్ఞ. అక్కడ ఇంక నాశనం లేదు, చ్యుతి జారిపడ్డం లేదు. నేను ఉన్నాను అనక్కర్లా, అసలు నేను అని అనక్కర్ల. ఉన్నాను అని అనడానికి కూడా నేననాలి కదా. నేను ఏం లేదు కాబట్టి ఇంక నేను మాత్రం ఎందుకు అవసరం లేదు. అది అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ రికార్డ్ అవుతోంది కాబట్టి ఈ ఒక్క బిట్ నే తీసుకుని మళ్ళీ 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 ధ్యానానికి ఉపయోగపెట్టుకోవాలి ఈ ముక్క. అమ్మా ఏ ముక్కలంటే లేచేటువంటి తలంపులన్నీ నశించిన తర్వాత ఊరక ఉండే స్థితి కూడా ఒక తలంపేనని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి పూర్ణస్థితి అయినా ఉన్నాను అనే భావము ఇప్పుడు మనం అదే చేస్తున్నాం అనుకుంటున్నాను. మరి స్తోత్రాలు అది కూడా చేస్తున్నాం, ఆ కింద స్థితిలో కూడా ఉన్నాం. స్తోత్రాలు చేయడం, పారాయణలు చేయడం, లేకపోతే ఆలోచనలు అక్కర్లేని వస్తుంటే ఇవి ఎందుకు, పరమాత్మని మంత్రం పట్టుకుందాం, కాసేపు అలా మంత్రంతో ఉందాం అనుకుంటే ఆ వచ్చే ఆలోచనని ఈ మంత్రంతోటో స్తోత్రంతోటో అడ్డగించుకుంటూ మనం పరమాత్మ అన్న భావాన్ని పట్టుకుని ఉండడం ఒకటిలో. ఆ తర్వాత ఇవన్నీ ఎవరికి అంటే నాకు, అంటే నేనెవరు అంటే నాకు నేనే ఉన్నాను. అవన్నీ వచ్చిపోతున్నాయి. ప్రార్థనలు, మరి ఆరాధనలు, స్తోత్రాలు, మంత్రాలు కూడా ఆసేపు ఉండిపోయేవే, కానీ నేను ఉన్నాను అని కొంతసేపు ఉంటున్నాం. ఇంకా కొంచెం పై స్థితి అది. ఆ తర్వాత ఇప్పుడేమంటున్నారంటే నేను ఉన్నాను అని ఇంకా అనుకోవడం ఎందుకు? అనుకోవడం కూడా లేని ఆ స్థితిలో స్థిరమైతే అదే అచ్యుత స్థితి, అదే నీ నిజమైన ప్రజ్ఞాస్వరూపము అని చెప్తూ అజ్ఞాన అంధకారమైన ఈ దేహాత్మ బుద్ధి నశించి, దేహాత్మ బుద్ధి అంటేనే అజ్ఞాన అంధకారం అమ్మా, చీకటి. అదేదో చీకటి అనుకోకండి, నేను దేహాన్ని అనుకోవడమే కటిక చీకటి. దేహాత్మ బుద్ధి నశించి హృదయం చిదాకాశమల్లే ప్రకాశించి జ్ఞానం చేత నిర్మలమైపోతుంది. ఎప్పుడైతే నేను దేహాన్ని అన్న తలంపు పూర్తిగా రాలిపోయిందో అప్పుడు హృదయం చిదాకాశంలో అలాగ శాంతిగా ప్రకాశిస్తూ ఉండేటువంటి జ్ఞానం దానివల్ల నిర్మలమయ్యి ఇంకా అక్కడ ఒక తలంపు కూడా లేకుండా శాంతం అయిపోయినప్పుడు ఇక అప్పుడు పొంగి పొరిలేదే నిజమైన శివస్థితి. దానిలో స్థిరపడిన వాళ్ళకి పొంగి పొరలి వచ్చేటువంటి ఆ ఆనందం, ఆ శాంతి వారికి తెలుస్తుంది. వారికి తెలుసుకోవాల్సిన అవసరము లేదు, చెప్పవలసిన అవసరం కూడా ఉండదు. ఎవరి మట్టుకు వాళ్లే ఇప్పుడు చెప్పిన పద్ధతి ప్రకారంగా తాము చూసుకుంటూ సాధన చేసుకుంటే వారికి స్వయంగా కలిగేదే తప్ప ఎవరూ బలవంతంగా కలిగించలేరు. ఒకవేళ కలిగింది అనుకున్నా అది మళ్ళీ తొలుగుతోంటే
అది సుస్థిర స్థితి కాదు అని మనకి గుర్తుంచుకోమని చెప్తారు. గుర్తుంచుకోవడానికి నాకు కలిగింది కదా, నాకు బాగుంది కదా అనుకుని సరిపెట్టుకోవద్దు. భగవంతుడైన ఆత్మస్వరూపమే నిరంతరము అన్నింటను శ్రేష్టమైన ఆశ్రయమని తలిచే భాగ్యశాలులు మాత్రమే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు. భగవంతుడైన ఇప్పుడు ఇందాక చెప్పాను చూడు, అనకుండా అనుకోకుండా తనకు తానే ఉన్న ఆ అనుభవం ఏదైతుందో అది సుస్థిరమైపోయిన వారు ఆ ఆత్మస్వరూపమే నిరంతరము సర్వకాల సర్వావస్థలలోనూ శ్రేష్టమైన ఆశ్రయం, దానినే ఆశ్రయించాలి తప్ప ఇక దేనిని ఆశ్రయించవలసిన పని లేదు అని తెలుసుకొని దానినే కలిసే భాగ్యశాలులు మాత్రమే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు. పట్టి వారికి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఇక దేనిని ఆశ్రయించకు, దేనిని ఆశ్రయించకు. దేనిని ఆశ్రయించాలి? ఆత్మస్వరూపమే తనకి తానే ఉన్నది. అదే సర్వకాల సర్వావస్థలను శ్రేష్టమైన ఆశ్రయము. దానిని మాత్రమే ఆశ్రయించి ఉండాలి. అలా ఆశ్రయించి ఉండే భాగ్యశాలులు మాత్రమే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు. అలా తలచని వారికి మోక్షము దుర్లభము, కష్టం. అలా ఆ ఆత్మస్వరూపమును అంటి పెట్టుకొని దాని ఎందే సదా ఉండు వారికి తప్ప వేరే వేరే దేనిని ఆశ్రయించిన అవి గొప్పవే అయినా ఆత్మ సాక్షాత్కారం కష్టం, కాలం పట్టచ్చు. అన్ని విధాల ఆత్మని భక్తి విశ్వాసాలతో కొలిచే భక్తులే పరంధామమైన మోక్షాన్ని సంపూర్ణంగా అనుభవిస్తారు. అన్ని విధాల, ఇంకా అన్ని ఏ రకంగానైనా సరే ఆత్మనే, మీ నిజస్వరూపాన్ని భక్తితో విశ్వాసంతో ఆశ్రయించి ఉండే భక్తులే పరంధామమైన మోక్షాన్ని సంపూర్ణంగా అనుభవిస్తారు. అన్య చింతన లేనిది. అవి ఎంత గొప్పవైనా సరే నీ నిజస్వరూప ఆశ్రయాన్ని వదలకుండా ఉంటే వాళ్ళే పరంధామమైన ఆ శాంతిపూర్వకమైన ఆనందపరమైన ఆనంద స్వరూపమైన మోక్షాన్ని సంపూర్ణంగా పొందగలుగుతారు. మిగతావన్నీ కూడా ఏవి ఆనందాలు కలిగినా అవి కొరత కలిగినవే అవుతాయి తప్ప సంపూర్ణ ఆనందం కాదు అని చెప్తూ అమ్మా ఇప్పుడు పరాభక్తి, అదే పరాభక్తి. పరాభక్తి అంటే అమ్మా ఉన్నాను అని ఉన్నది ఏది, నేను అని కూడా అనకుండా ఉన్నదేదో అదే పరమాత్మ. దాని అందే సదా 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 స్థిరంగా ఉండడమే పరాభక్తి. మిగతావన్నీ కూడా పూర్ణమైనవి కావు. పరమాత్మ అనుభవాన్నిచ్చే, మోక్షాన్నిచ్చే, బ్రహ్మానందాన్నిచ్చే స్థితులు కావు. మిగతావన్నీ కూడా ఆత్మ సాక్షాత్కారం పొందడానికి బహు దుర్లభమైనవే. ఏ మార్గమైనా సరే, అంత గొప్పదైనా సరే అని చెప్తూ ఇప్పుడు జ్ఞాన సిద్ధి, అనేక రకాల సిద్ధులలో తపస్సులతో పొందే సిద్ధులు అణిమాదులని చెప్పినా, అణిమ, లఘిమ, గరిమ అంటూ కొన్ని అష్టసిద్ధులు ఉన్నాయి కదా, అనేక రకాల సిద్ధులవి. అవి తపస్సు చేసి పొందే సిద్ధులు అని చెప్పిన అన్ని సిద్ధులలోకి జ్ఞాన సిద్ధియే శ్రేష్టమైనది. ఇదిగో ఇప్పుడు ఇందాక చెప్పాను చూడు, దాని యందు సుస్థిరంగా ఉండే సిద్ధే శ్రేష్టమైనది. అన్ని రకాల సిద్ధులలో జ్ఞానం తప్ప తక్కిన వాటిని పొందిన వారు ఆత్మజ్ఞానం కొరకే తప్పించాల్సిందే. ఎన్ని సిద్ధులు కలిగినా సరే, అష్టసిద్ధులు కలిగినా సరే, నవనిధులు కలిగినా సరే, ఈ స్వరూప జ్ఞాన నిష్ట కలగకపోతే వారు ఆత్మజ్ఞానం కోసం తప్పించక తప్పదు.
జ్ఞానసిద్ధి పొందిన వారైతే ఇతర సిద్ధులు ఎందుకు కోరతారు? దానిని ఆశ్రయించి అన్ని సిద్ధులు ఉన్నాయి కాబట్టి వారికి ఇతర సిద్ధులను కోరరు. కనుక నీవు మాత్రం ఇతర సిద్ధులు నీకు మాత్రం ఎందుకు? జ్ఞానసిద్ధినే కోరు. జ్ఞానసిద్ధి అంటే స్వరూప స్థితి ఎందు స్థిరుడవై ఉండుటయే. ఇంతకు మించింది మహామోక్షము, మహా ఆనందము ఏదీ లేదు. అది నాశనము లేనిది అని తెలుసుకో. దానినే ఆశ్రయించు. జ్ఞానసిద్ధి పూర్ణసిద్ధి. దానిని పొందిన జ్ఞానులు ఇతర సిద్ధుల్ని కూడా పొందిన వారే. ఆ ఒక్క స్వరూప నిష్ఠలో నువ్వు నిష్ఠగా ఉండగలిగేటువంటి స్థితి కలిగింది అంటే ఆ తర్వాత మిగతా అన్ని సిద్ధులు కూడా ఆ జ్ఞాన సిద్ధిని ఆశ్రయించే ఉన్నాయి. విశాలాకాశంలో లోకాలన్నీ ఇముడి ఉన్నట్లు ఆత్మజ్ఞానిలో మనం చూసినవి చూడనివి అయిన సకల సిద్ధులు ఉన్నాయి అని తెలుసుకో. విశాలమైన ఆకాశంలో అన్ని లోకాలు ఎలా అయితే ఇమిడి ఉన్నాయో అలాగనే ఈ ఆత్మజ్ఞాన నిష్టలో మనం చూసనివి చూడనివి అయిన అనేక సిద్ధులన్నీ ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఒక్క జ్ఞాన సిద్ధితో సమస్త సిద్ధులు ఆ జ్ఞానిని ఆశ్రయించి ఉంటాయి అని తెలుసుకో. హృదయంలో లోతుగా మునిగి ఉంటే తాను ఒక అల్పజీవుడును అనే దీనభావనే ఉండదు. నిద్రలో మనకేమన్నా కనీసం ఏమీ తెలియని అజ్ఞాన నిద్రలో ఉన్నప్పుడే మనకి నేను అదుకునే అని భావం కలగదు కదా. అలా కలగడానికి దీనత్వం ఉండదు కదా. ఇక మరి స్వరూపము నెరిగి ఆ పరిపూర్ణ శాంతి స్థితిలో నిలకడ చెందిన వాడికి ఇక దీనత్వం ఉంటుందా? ఉండదు. దేవేంద్రుడు కూడా తల వంచి నమస్కరించే అత్యంత గౌరవప్రదమైన ఈ జ్ఞాన సామ్రాజ్యం నీకు లభిస్తుంది. దేవేంద్రుడు కూడా, సమస్త దేవతలు కూడా తల వంచి నమస్కరిస్తాడు. దేనికి? ఈ జ్ఞాన ఆత్మ సామ్రాజ్య చక్రవర్తి అయిన ఈ స్వరూప జ్ఞానము నెరిగిన వారికి. ఇంకా అతను కోరవలసిందేమీ లేదు. సుస్థిరంగా ఉన్నాడు తన స్వరూపంలో. అటువంటి వాడికి ఆ సిద్ధులను ఆయన ఏం చేసుకుంటాడు? దేహాత్మభావం ఉన్నవాడు సిద్ధులు సంపాదించి సిద్ధులతో ఏదో కావాలనుకుంటున్నారు గనక అన్ని సిద్ధులకి ఆలవాలమైన స్వరూప జ్ఞాన సిద్ధి కలిగిన వాడికి ఇక ఏ సిద్ధులతో గాని పని లేదు. దేహం నేను అనుకున్న వాడికి సిద్ధులతో పని ఉంటుంది. దేహం నేను అనుకునే వాడికి సిద్ధులతో పనే ఉంటుందమ్మా. నిద్రలో మునిగి ఉన్నావు, నీకు సిద్ధులతో పని ఉందా? లేదమ్మా. ఎందుకు? అక్కడ దేహం నేనన్న భావన పడి ఉంది గనక. మెలకువలోకి వస్తే లేచొచ్చింది, దేహం నేనంటోంది. ఇక ఈ గొప్పలు, ఈ ఘనతలు, ఈ సిద్ధులు, ఈ గొప్పలు ఇవన్నీ కావాలనిపిస్తుంది. దానికోసం సాధన చేస్తారు. వాడికి కావాలి. కానీ స్వరూప జ్ఞాన నిష్ఠలో ఉన్నవాడికి సహస్ర కోటి సిద్ధులు దాన్ని ఆశ్రయించి ఉన్నా ఆ సిద్ధులతో పనే లేకుండా తృణీకృత భావంతో, భావం కదా అసలు భావమే తానుగా ఉంటాడు. అటువంటి మహాజ్ఞానిని ఈ సిద్ధుల యొక్క మహిమలు, ఈ సిద్ధుల యొక్క వల్ల పొందగలిగేటువంటి అదిగో ఆ భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, జనలోక, తపోలోక, బ్రహ్మలోకాలు అనేటువంటి లోకాలు, ఆ లోకాల నేలే చక్రవర్తులు ఆ సిద్ధుల కోసం వెంపర్లాడుతూ ఉంటారు కనుక అటువంటి ఆత్మజ్ఞాన సిద్ధి నిష్ఠుడైనటువంటి జ్ఞానిని వారు ఆశ్రయిస్తారు. వాళ్ళకి కావాలి అందుకు. కానీ స్వరూపనిష్ఠలో స్థితుడైన జ్ఞానికో అన్ని ఉన్నా ఏమీ అక్కర్లేదు. ఇప్పుడు మనం కూడా ఎన్ని ఉన్నా నాకెందుకు అవి, ఏం చేసుకుంటావు? ఉన్నాయి అనుకున్నవేవి ఉండకుండా పోయేవేనన్న జ్ఞానం కలిగితే, అలాగే ఈ దేహం కూడా ఉంది ఇది నేనన్న అజ్ఞానంలో ఉన్నవాడు ఇది కూడా ఉన్నట్టుండి పోయేదే అన్న జ్ఞానం స్థిరపడితే నేను సుస్థిరంగా ఉన్నాను, ఉండుటయే నా స్వస్థితి అని తెలుసుకుని
ఆ ఉండడంలో ఉండిపోవడమే సరైన జ్ఞానస్థితి, అదే మోక్షము. అంతకంటే పొందవలసిన సిద్ధి, స్థితి, గతి ఇక ఏవీ లేవు అని చెప్తున్నారమ్మా. అని జ్ఞానసిద్ధి గురించి ఇంత అద్భుతంగా వర్ణించిన తర్వాత ఇక బ్రహ్మము 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 అంటున్నారు కదా. బ్రహ్మం అంటే ఏమిటి? బ్రహ్మం అంటే ఆ మౌన స్థితిలో మనం ఇందాక అనుభవించిన చూడు, అదే బ్రహ్మము. ఆ బ్రహ్మము నుండి వేరు గాని మహామాయ దాని కంటే వేరైంది కాదు ఈ మాయ. ఈ మాయ తానే జగజ్జీవేశ్వరుడనే 3 పాచికలతో నిత్యం ఆడే పాచికల ఆటకి, అంటే మాయా విలాసానికి ఆధారమైన చదరంగం ఆ మహానంద మౌన బ్రహ్మమే. అర్థమైందా ఏమన్నా? లేదమ్మా. అర్థమవుదు. ఇప్పుడు బ్రహ్మము అంటే ఏమిటని చెప్పుకున్నాము? నేనున్నాను అని అనుకోకుండానే ఉన్న ఆ స్వస్థితి ఏదో అదే బ్రహ్మము, అదే స్వస్థితి. అటువంటి సుస్థిరమైన స్వస్థితి నుంచి వేరుగా లేదు కానీ, వేరు కాదు ఈ మాయ అంటున్నాం కదా, ఈ జగత్ అంటున్నాం కదా, అది తాను జగత్తుగా, జీవుడిగా, ఈశ్వరుడిగా 3గా నిత్యము ఈ జగత్తు అనేటువంటి నాటకశాలలో మాయా విలాసం జరుగుతోంది. మరి మనకు జరుగుతోందిగా. దానికి ఆధారమైన చదరంగము ఆ మహానంద మౌన బ్రహ్మమే. దాని నుంచే ఊరికే అలా అలా ఏదో విలాసంగా జరుగుతున్నట్లు లీలగా ఒక నాటకం వల్లే అలా జరుగుతూ ఉంటుంది. ఆ బ్రహ్మమును విడిచి ఇదేమి ఉండదు, ఉండలేదు. ఆ బ్రహ్మమును విడిచి ఇదేది ఉండదు, ఉండలేదు. దాని నుంచే మళ్ళీ ఈ మాయా విలాసం, ఈ జగత్ విలాసం, ఏదో ఉన్నట్టు కలిగినట్టు, కాసేపు ఉన్నట్టు మళ్ళీ పోయినట్టు, ఏడ్చినట్టు నవ్వినట్టు, పుట్టినట్టు చచ్చినట్టు, అలా 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 అనిపిస్తూ ఉంటుంది. అవునా? అవునమ్మా. మరి అది ఎక్కడా? ఆ బ్రహ్మం యొక్క అఖండ చిత్ స్వరూప సన్నిధానంలోనే అలా 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 కనిపిస్తూ ఇలా 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 మాయమైపోతాయి. మాయా విలాసం అంతా కూడా దానికి ఆధారమైన ఆ మహా ఆనంద స్వరూప బ్రహ్మమునందే. బ్రహ్మానందమే అది. ఆ మౌనమే ఆ బ్రహ్మము. అంటే ఇప్పుడు నేను ఉన్నాను, అనుకోకుండా కూడా ఉన్నాను అన్న స్థితిలో స్థిరపడ్డాను అనుకుందాం. అలా స్థిరపడిన తర్వాత కూడా ఈ మాయా విలాసం ఉంటుందా అమ్మా? ఈ జగత్ విలాసం ఉంటుందా? చిత్రాతి చిత్రమైన ఈ మాయా విలాసం ఉంటుందా అనేకది ఇప్పుడు మన ప్రశ్న. ఏముండదు కదా అక్కడ. మరి ఉంటుందా అన్న ప్రశ్న. ఒకవేళ నీకేమన్నా ఉంది అనిపిస్తే అది ఎలాంటిది? మాయా. అది ఎలాంటిదట? అలా అలా కలిగి నాటకంలాగా కాసేపు ఉండి ఏవేవో జరిగి అలా అలా తొలగిపోయేవే. కాబట్టి నాటకాన్ని గాని, నాటకంలో పాత్రధారుల సుఖ దుఃఖాది అనుభవాలు గాని ఉండవు కదా. కానీ దాన్ని మనం చూస్తూ ఉంటాం. అప్పుడు ఈ జగత్తుని ఒక నాటకంలాగా ఉంటుంది. ఎవరికి? మళ్ళీ నాకే. నేనెవరు? బ్రహ్మాన్నే. మరి నీకు జగత్తు నాటకశాలలాగా ఉందా? దేహం ఒక పాత్రలాగా ఉందా? ఎప్పుడైతే నువ్వు నీ నిజస్థితిలో నెలకొని ఉంటావో అప్పుడు దీన్నంతా ఒక నాటకంలా నువ్వు చూడగలుగుతావు. ఒకవేళ ఉంటే అప్పుడు కూడా ఎవరికి? నాకే. నేనే. ఎన్ని కలుగుతున్నా, ఎన్ని తొలుగుతున్నా, ఉన్నట్టు ఉన్నా, అవుననిపించినా కాదనిపించినా ఎవరికి? నాకే. నాలోనే. నన్ను విడిచి లేదు ఇది నాటకం. ఈ పాత్రలు, ఈ పాత్రధారులు కూడా నన్ను విడిచి లేవు అని సుస్థిరంగా తెలిసిపోయింది. తాను అలాగే స్థిరంగా ఉన్నాడు గనక ఈ కలిగే వాటితో అటు నిండా కూడా తానే ఉన్నాడు.
అందుచేత అది మాయా విలాసంగా ఉంటుంది. ఉం? ఇది కొంచెం అనుభవానికి రావడం కష్టం అమ్మా. కానీ నువ్వు నీ స్థితిలో స్థిరపడిపోయినప్పుడు దీన్ని నువ్వు మాయా విలాసంగా ఒక నాటకంలాగా ఎవరికి నీలోనే మళ్ళీ నీకే, నీకు ఏదైనా అనిపిస్తే కనిపిస్తే నీలోనే నీకేనా ఇంకెవరికైనా నాకేమ్మా. ఒక దుఃఖం అన్నది నీకు కలిగితే నీలోనే నీకేనా ఇంకెవరికైనా? అలాగే సుఖం గాని దుఃఖం గాని రాగం గాని ద్వేషం గాని ఇష్టం గాని అయిష్టం గాని పాపం గాని పుణ్యం గాని నీలో నీకేనా ఇంకెవరికైనా? నాకేమ్మా. మరి ఇంక అన్ని నీలో నీకే అయి ఉంటే ఇంక నీకు అన్యులు ఎవరున్నారు? ఎవరు లేదు. అందుచేత నన్ను విడిచి ఏమీ లేవు. ఉన్నా కూడా అవి ఊరికే విలాసానికే కలుగుతాయి. సుస్థితిలో పడిపోయిన వాడి యొక్క అవగాహన అలా ఉంటుంది గనక వాటి పట్ల ఒక విలాసపూర్వకమైన దృష్టి తప్ప అది నేను అన్న భ్రాంతిపూర్వకమైన దృష్టి ఉండదు. ప్రస్తుతానికి ఇంతవరకు అర్థం చేసుకుంటే చాలమ్మా. అర్థమైంది కదా, దానికి ఆయనే వివరణ చెప్తున్నారు. చలనచిత్రాన్ని చూసేవారు, సినిమా చూస్తున్నాం మనం, ఇప్పుడు ఇందాక ఒక సినిమా చూసాం కదా మనం. చలనచిత్రాలను చూసేవారు వాటి ఆధారమైనటువంటి తెరను చూస్తారా? చూడరు. అలాగే నిశ్చలమైన తెరని చూసేవారు చిత్రాలను చూస్తారా? చూడరు. ఇది చిత్రశాలలో, సినిమా హాలులో సహజంగా జరిగే విషయం. ఒక సినిమా హాలులోనే మనం ఒక సినిమా చూస్తున్నప్పుడు దానికి ఆధారమైన తెరని మర్చిపోయి సినిమాని చూస్తాం, చిత్రాలను చూస్తాం. అవునా? అలా చలమైన ఆ తెరనే చూసేవాళ్ళు ఆ సినిమాని చూడరు. ఇది మన సినిమా హాల్లోనే సహజంగా మనకి జరుగుతుంది. అవునా? అసలు సినిమాకి ఎందుకు వెళ్ళాం? తెర మీద ఉన్న బొమ్మలు చూడడానికి, తెరను చూడడానికి ఎవడు వెళ్ళడు. ఎవరైనా తెరను చూడడానికి సినిమాకి వెళ్తారా? ఈ లోకంలో ఎవరైనా సరే ఈ తెర మీద జరిగే బొమ్మలాటను చూసి దానిలో పాల్గొని దానిలో పడిచస్తూ వాళ్ళుగా ఉండాలనుకుంటారు తప్ప దీనికి ఆధారమైన తెర ఏదా అని ఎవడు చూస్తాడు? తెర ఏదో తెలిసిందనుకో వాడు బొమ్మల్ని చూడడు. ఆధార వస్తువు తానేగా. కాబట్టి తెరని చూసేవాడు బొమ్మల్ని చూడడు, బొమ్మల్ని చూసేవాడు తెరని చూడడు. మరి ఈ జగత్తనే మాయా విలాస రూపమైన ఈ నాటకానికి ఆధారమైన బ్రహ్మము తెర వంటి వాడు. దాని మీద వెలిగేటువంటి దృశ్యాలు జగత్తు వంటివి. అవి ఎవరివి? కల్పనేనా? మరి కల్పనలకు ఆధారం నువ్వే, తెరే కదూ. మరి ఇకనే అంచట నువ్వు లేకపోతే ఏం లేవుగా. ఏమున్నా అవి పోయేవి కానీ నువ్వు ఉన్నావుగా అన్న అనుభవం స్థిరపడిపోతే ఈ తెర మీద రకరకాల బొమ్మలు ఎన్ని కలిగినా సరే ఆ బొమ్మల్లో నీ దేహం ఒక బొమ్మ ఈ కష్టసుఖాది అనుభవాలు పొందుతున్నా సరే అది విలాసంగా ఉంటుంది. అసలు దాన్ని చూడడు, పట్టించుకోడు. ఎందుకు పట్టించుకుంటాడు? అది ఏమైనా ఉండేదా? ఉద్ధరించేదా? నేనులాగా అది ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా ఎప్పుడూ ఉండదు. అంత బాగా స్థిరపడాలమ్మా. రానిపోనే ఊరికే అనేస్తున్నాను అనుకోకండి. నువ్వు తెరవై ఉంటేనే, నువ్వు తెలివై ప్రకాశిస్తూ ఉంటేనే, నీ స్వరూపంలో నువ్వు ఉంటేనే రాని పోని అని ఉండగలం తప్ప నువ్వే దానిలో ఒక పాత్రధారి అయిపోయి ఆ కష్టాలు ఏడుపులు పెడబబులు పెడుతూ రానిపోని అని అనుకోవడం తాత్కాలికమైన ఉపశమనమే. అవునమ్మా, ఇప్పుడు తెలిసిందమ్మా.
అందుచేత చిత్రశాలలో నిశ్చలమైన తెర లేకపోతే చలనచిత్రమే ఉండదు. తెరనెవడు పట్టించుకోడు గాని సినిమా కోసమే వెళ్తాడు గాని తెర లేకపోతే సినిమాయే ఉండదు అన్న సంగతి ఎవడు పట్టించుకోడు. తెర మీద కదలే బొమ్మల కంటే కదలని తెర వేరే కదా, తెర వేరే కదా బొమ్మల కంటే. వేరే తెర లేకపోతే సినిమా లేదు గాని సినిమా లేకపోయినా తెర ఉంది కదా. ఉందమ్మా. తెర ఉంది కాబట్టి ఒక సినిమా పోయాక ఇంకో సినిమా వేస్తారు, ఒక జన్మ ఇంకో జన్మ వచ్చినట్టు. మరి జన్మలు దేహాలు కలుగుతూ ఉన్న దేహముల ఎందునటువంటి నేను అనబడే నీ చిస్వరూపం అలాగే ఉంది కదా. దానిలోనికే ఒక సినిమాలకు ఒక సినిమా, ఒక పాత్రకి ఒక పాత్ర. ఒక సినిమాలో ఏడ్చేవాడు, ఒక సినిమాలో చక్రవర్తి, ఒక సినిమాలో దుష్టుడు, ఒక సినిమాలో ఏదో దయామయుడు, దీన బాంధవుడు, అలా వేస్తూ ఉంటాడు. ఆ పాత్రలు అలా వస్తుంటాయి, వెళుతూ ఉంటాయి. నువ్వు అలాగే ఉన్నావు. ఈ దేహం అనే పాత్రలో నీ స్వరూపం అందే జన్మల రూపంలో వస్తున్నాయి, వెళుతున్నాయి. ఇప్పుడు ఇలా చూసుకోండి, మిమ్మల్ని మనల్ని మనం చూడవైపు తిప్పుతున్నాను నేను. అవునమ్మా, అర్థమవుతుంది. నేను స్వరూపమే అలాగే ఉన్నాను. నా నిజస్వరూపమైన ఆ తెలివిలోనికి ఇదిగో ఇప్పుడు ఈ శరీరం పుట్టి ఈ పాత్ర ఇలా ఇలా ఒక కథ నడుస్తోంది. ఈ సినిమా మళ్ళీ ఈ శరీరం పడిపోయింది, మరొక శరీరంతో మరొక పాత్ర, మరొక సినిమా. దేని యందు ప్రకాశం తరగని మారని వస్తువునా కదిలే బొమ్మలే జగమన్నా. తరగని మారని వస్తువు నువ్వు, సుస్థితుడవై ఉన్నావు. ఆ తెరకి మళ్ళీ ప్రకాశం కోసం లేట్ అయ్యాలి, కానీ నువ్వు చిత్ ఆకాశమై ఉన్నావు. అట్టి నీ యందే జగన్ నాటకం. ఒక దేహం నేను అనుకుంటూ దాంతో ఏదో కథ కళలో మరి వచ్చేసి వెళ్ళిపోలేదు, కళలో వచ్చేసి ఏదోదో అయిపోలేదు నీకు. తెలియని వాళ్ళు ఎవరోను ఏదో అయిపోయింది. మరి అది దానికి తెర ఎవరు? నువ్వేగా. ఆ బొమ్మలు వెళ్ళిపోయాయి, తెర తెలివి స్వరూపమే నువ్వు అలాగే మిగిలేవుగా. కళ వెంటనే ఇది అలా ఉండడానికి ప్రతిదీ కలే 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 కలే. నిన్న నేటికి కళ, నేడు రేపుకి కళ. కళ్ళు ఎన్నో జరుగుతాయి, మరి ఎందుకు పట్టుకు వేళ్లాడడం, తలుచుకోవడం, తీసుకోవడం, గొలుక్కోవడం. అవి వచ్చి వెళుతున్నాయి, నేనున్నాను అనేటువంటి స్వస్థితిలో ఉండడమే. అందుచేత ఇక్కడ ఏం జరుగుతోందనమాట, చిత్రశాలలో నిశ్చలమైన తెర లేకపోతే చలనచిత్రాలే ఉండవు. తెర మీద కదిలే బొమ్మల కంటే కదలని తెర వేరుగా ఉంది కదా. వేరుగా ఉందా లేదా? కానీ వేరుగా ఉంది గాని సినిమా కనిపిస్తున్నప్పుడు వేరు కాదు. ఎందుకంటే తెరని చూడవు, బొమ్మలు చూస్తావు. బొమ్మలు పోయాక తెర మిగులుతుంది. ఎప్పుడూ మిగిలేది తెర గనక అది శాశ్వతమైనది. ఎప్పుడూ కాసేపు ఉండి పోయేవి గనక ఆ బొమ్మలు అశాశ్వతమైనవి. అలాగే ఈ సమస్త జగత్తు కూడా, ఆ జగత్తు అనేటువంటి బొమ్మలు ఆ నీ స్వస్వరూపమైన చిదాకాశమనే తెరయందు కలుగుతూ తొలుగుతూ ఉంటాయి. ఎన్నో ఆ సినిమా హాల్ వాడు ఉన్నాడమ్మా, కొత్త కొత్త సినిమాలు వస్తూ ఉంటాయి, వేస్తూ ఉంటారు. ఆ సినిమాల మీద రాగద్వేషాలు ఉంటాయా ఆ యజమానికి? ఉండవమ్మా. అలాగే ఉంటుంది కూడా. అంచేత ఆధారమైనటువంటి నువ్వు అదే చెప్పేస్తున్నది ఈయన కూడా, ఆధారమైనటువంటి నిశ్చలమైన తెరయే బ్రహ్మము, అదే నువ్వు. మన అనుభవాన్ని ఎంత చక్కగా ఇక్కడ చూడు. నేనంతా కళ్ళు మూసుకునే మాట్లాడుతున్నాను, నాకు కళ్ళు తెరిచి మాట్లాడడం రాదు, ఎందుకంటే లోపల స్వరూప అనుభవం. ఆధారమైనటువంటి నిశ్చలమైన తెరయే బ్రహ్మము. నువ్వేనా మరది? నేనే అమ్మా.
నిశ్చలమైన ఆ తెర మీద కదలాడే బొమ్మలే ఈ జగత్తు, జీవుడు, ఈశ్వరుడు. కనుక దృశ్యమానమైన జగత్తంతా మాయ యొక్క లీలలని అసత్యమని గ్రహించు, వాటితో చేరి వెంపర్లాడకు. గ్రహించాము మరి. బాగా చలనచిత్రం వంటి జీవుడే తనలాంటి ఇతర ప్రాణులైన చిత్రాలను లేక జగత్తు జీవులను సృష్టించి కాపాడి సంహరించేటువంటి ఈశ్వరుడైన చిత్రాన్ని పొందాలని కోరిక ఈ అసత్యపు చిత్రమైనటువంటి ప్రాపంచిక జీవితంలో తప్పిస్తూ ఉంటాడు. ఎవడు ఇలా తప్పిస్తూ ఉంటాడు? ఆ సినిమా లాంటి వాడే. ఆ సినిమాలో ఆ పాత్రధారుల జీవితం ఎంతో నీ జీవితం కూడా అంతే. అవునా? ఆ జీవుడే తనలాంటి ఇతర ప్రాణులైన చిత్రాలలోని అనేక మంది ఉన్నారు కదా సినిమాలో. నీ కళ్ళలో ఎంతమంది లేరు? వాళ్ళందరూ ఆ చిత్రంలో పాత్రలే కదా. ఇప్పుడు మనం వెలుగులో ఎంతమంది లేరు? వీళ్ళందరూ కూడా నీవు చూసే చిత్రంలో పాత్రలే. ఆ ప్రాణులైన చిత్రాల్లోనో లేదా ఈ జగత్తు, జీవుడు, ఈశ్వరుడు సృష్టించి కాపాడి సంహరించే ఈశ్వరుడైన చిత్రాన్ని పొందాలి అని కోరి ఈ అసత్యపు సినిమా వంటి ఈ ప్రాపంచిక జీవితంలో తప్పిస్తూ ఉంటారు. నేను చూస్తున్న సినిమాలోనే నేను నటిస్తున్న పాత్రల మధ్య ఒక చక్రవర్తి పాత్ర నేను వెయ్యలేదు, ఈ దీనుడుగా ఉన్నాను, నేను ఎప్పటికైనా చక్రవర్తి పాత్ర వెయ్యాలి అని అనుకున్నట్టు ఉంటుందిట. తప్పిస్తూ ఉండడం ఈ జగత్తులో నుంచి వచ్చే వాట్లని పాత కళలో, కొత్త కళలో, ముందు కళలో, వెనక కళలో ఎప్పటికైనా అది పొందాలి, ఎప్పటికైనా ఇది పొందాలి అనుకోవడం. మరి మనం అదే కదా అనుకుంటున్నాం. కాబట్టి వాటి ఏ చిత్రాన్నో ఏ రూపాన్నో పొందాలని కోరి ఈ అసత్యపు చిత్రమైనటువంటి ప్రాపంచిక జీవితంలో తప్పిస్తూ ఉంటారు. అసలు ఇదే ఒక కళ, దీనిలో ఒక పాత్ర నీకు కావాలా, ఆ పాత్ర వల్ల ఇంత గొప్పగా ఉండాలి, ఈ పాత్ర వల్ల ఇంత గొప్పగా ఉండాలి, వాడిలాగా సంపాదించాలి, వీడిలాగా గౌరవ ప్రతిష్టలు పొందాలి, వీడిలాగా మంచి వాడిని అనిపించుకోవాలి అని ఆ పాత్రలో మిగతా పాత్రధారుడు వరే తాను ఉండాలని అనుకుంటూ ఉంటాడట. నువ్వెంత పాత్రవో వాళ్ళు అంతే పాత్రలే కదా. అసలు నీ పాత్రను వదిలేస్తే మిగతా పాత్రలన్నీ గోవిందా. నీ పాత్రను వదలవు, ఆ పాత్రలు కావాలంటే ఆ పాత్ర నాటికి ఆధారం నువ్వు నీ పాత్రను ఎదుటిపడేవయ్యా, మిగతా పాత్రలు తర్వాత చూద్దాం అంటారు భగవాను. కాబట్టి ఈ గ్రంథంలోని 161వ వచనం కూడా ఇక్కడ మనం అన్వయించుకోవచ్చు. ఆధారమైన తెర అను తనని, నిన్నే తెర నువ్వే, జనన మరణ కర్మాదులుగా చలించే జీవుడిగా ఎంచి దుఃఖిస్తూ ఉంటావు. ఆధారమైన తెలివి స్వరూపమైన తెర వంటి నిన్ను ఈ జనన మరణ కర్మాదులు కలిగిన వాడిగా జీవుడిగా భావించుకుని దుఃఖిస్తూ చిత్తవృత్తి పూర్తిగా నశించిన మౌనములోకి చేరి నిలకడ చెందడం కంటే యోగ్యమైనది ఏముంది? ఏమిటిది? ఈ పుట్టడం ఏమిటి, ఈ పెరగడం ఏమిటి, ఈ చావడం ఏమిటి? ఈ చావు పుట్టుకలకి మూలం ఎక్కడుంది, దేనివల్ల అని చూస్తే పుట్టిందెవరు, దేహం పెరిగిందెవరు, దేహం నానా రకాల మార్పులు పొందిందెవరు, దేహం చచ్చేదెవరు, దేహం నాహం నేను కాదు. మరైతే కోహం నేనెవరు? సోహం. అది పుట్టి నానా రకాలుగా మారి నశిస్తోన్నా వాటినన్నిటినీ తెలుసుకుంటూ నశింపులేని సద్వస్తువునే నేను అని తెలుసుకుని చిత్తవృత్తిని విడిచిపెట్టి ఆ మహామౌనంలో నిలకడ చెందడమే యోగ్యమైన పని. అదమ్మా బ్రహ్మమును పొందడం అంటే. అర్థమైంది? మనకు బలవంతంగా ఇక్కడ చేసే సాధన ఏమైనా ఉందా? లేదమ్మా.
ఎప్పుడైతే ఒక సాధన బలవంతంగా చేస్తూ ఉంటావో ఆ తర్వాత మళ్ళీ దాన్ని మానేస్తావు. ఏ సాధన అక్కర్లేకుండా సర్వ సహజంగా సిద్ధించి ఉన్న సిద్ధివి కదా నువ్వు. సుస్థిరమై ఉన్నటువంటి శాశ్వతమైన ప్రకాశానివి కదా నువ్వు. లేకపోతే ఏదీ లేదు కదా. ఏది ఉన్నా నిన్ను విడిచి లేదు కదా. ఈ సత్యాన్ని తెలుసుకుని నువ్వుగా ఉండు. అలా ఉండుటే బ్రహ్మము అయి ఉండడం. బద్ధుడనైన నేనెవరు అని తన్ను తాను విచారణ చేస్తే బంధభావన నశిస్తుంది. నేనెవరిని అసలు? ఈ పుట్టింది శరీరం అయితే, మార్పుకు చెంది శరీరం అయితే, చచ్చేది శరీరం అయితే మరి నేనెవరిని అని దానితో పాటు బంధం విముక్తి భావన కూడా వదిలిపోతుంది. తానెవరిని విచారిస్తే తానే ఉన్నాడు. ఇది కలిగి తొలుగుతోంది. అది గనక తెలిస్తే ఇగో ఈ బంధాన్ని కలిగించే బంధంతో పాటు ఇక ముక్తి అన్న కాంక్ష కూడా తొలగిపోతుంది. ఆత్మతత్వమే మిగులుతుంది. దాన్ని గ్రహించడమే ముక్తి. పై రచనలో సూచించిన ప్రకారం శేషించిన ఆత్మగా శాంతి స్వరూపంగా ఏది వెలుగుతూ ఉంటుందో అదే సదాశివ స్వరూపము అంటారు. ఆఖరికి ఏం మిగిలింది? జ్ఞానంగా, చిత్ ప్రకాశంగా, శాంతిగా, అదే స్వరూపంగా ఏదైతే ఉందో అదే సదాశివ స్వరూపం అంటారు. అలాగ వెలిగే ఆ తత్వమే నేను ఆ ప్రకాశాన్నే అని గ్రహించు. అట్లా గ్రహించి శరీరమే నేను అనే అహంభావము లేనటువంటి మౌనమే ముక్తి యొక్క అవధి. నేనంటే చిన్మయమే అంతే. నేను శరీరం అన్నటువంటి తలంపే మాత్రము లేని స్వస్థితి, అదే ముక్తి యొక్క అవధి. శ్రీ భగవాన్ గ్రంథం ఉన్నది 40, అనుబంధం 40 పద్యభావమే ఇందులో సూచింపబడ్డాన్ని మనం గ్రహించవచ్చు.